హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ సండే అండి అందరికి. ముందుగా ఈరోజైతే మనం ఒక నాన్ వెజ్లో ఒక వెరైటీ రెసిపీ అయితే చూస్తున్నాము. అదేనండి కరివేపాకు చికెన్ ఫ్రై. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకెందుకంటే ఆలస్యం, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కరివేపాకు చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా మనం చికెన్ తీసుకొని, ఫ్రెష్గా ఉన్న చికెన్ తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కడాయి పెట్టుకొని ఇంకా ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ కూడా మసాలాలు అంతా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఇలాచి, బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, లవంగాలు అంటారు కదా, ఇవన్నీ కూడా వేసుకొని మనం చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎండుమిర్చి ఇదేనండి దీనికి కారం, ఇంకా మనం ప్రత్యేకంగా కారం అయితే వేయము. ఈ విధంగా మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఇవంతా మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. కరివేపాకు చికెన్ అంటే ఆల్రెడీ ఎలాగో కరివేపాకు వేసుకుంటాం కదా అంటారేమో, కానీ కరివేపాకు ఎక్కువ వేసుకుంటున్నాం. ఇక్కడ మనం మిరియాలు కూడా వేసుకున్నాము. మరిగింత కరివేపాకు తీసుకొని ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకుంటాము. కరివేపాకు అనేది మన హెల్త్కి చాలా మంచిది కదా, మన కంటి చూపును మెరుగుపరుస్తుంది, మన జుట్టు పెరుగుదలకి అన్నిటికీ కూడా చాలా మంచిది కాబట్టి కరివేపాకు అనేది. ఈ కరివేపాకులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి తీసుకుంటున్నాము. ఎండు కొబ్బరి ఇలా ఒక హాఫ్ చెక్క వరకు ఇలా తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాము. ఇంకా వెల్లుల్లి తీసుకుంటున్నాము. ఒక గడ్డంతా ఒలుచుకొని ఇలా ఒలిసేసుకొని వేసుకోవాలి. దీన్ని నెల్లూరు జిల్లాలో తెల్లగడ్డలని కూడా అంటారండి. ఈ విధంగా మొత్తం కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అల్లం తీసుకుంటున్నాము. నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇలాగా మొత్తం కూడా వేసేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాంటి చికెన్ నార్మల్గా చేసుకొని తిని బోర్గా ఉంటే ఈ సండే ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కల్లు పొడి వేసుకుంటున్నాము, కొంచెం మంచి టేస్ట్ కోసం అనమాట. కారం అనేది మంచి టేస్ట్ రావడం కోసం మనం ఉప్పు కూడా వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటాము. అప్పుడే మనకు మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకుందాము. కొంచెం పక్కన పెట్టేసామంటే చల్లారిపోతుంది కదా, ఆ తర్వాత మనం మిక్సీ బౌల్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. ఈ కరివేపాకు కారాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యినే వేసుకోవచ్చు అండి, మీ దగ్గర ఉంటే. చక్కగా మనం జీడిపప్పు తీసుకొని వేయించుకుంటున్నాము. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేసి హ్యాపీగా. ఇది జీడిపప్పు వేసుకోవాలని ఏం లేదు. నేనైతే చక్కగా 4 జీడిపప్పులు తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. మనం ఫైనల్గా చికెన్ ఫ్రై మీద గార్నిష్ చేసుకోవడానికి అనమాట ఈ జీడిపప్పు అనేది. నెయ్యిలో అయినా వేసి వేయించుకొని తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఆయిల్లోనే వేయించేసాను. ఆయిల్లో వేయించేసి తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాము. ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనం ఎక్కడ కూడా టొమాటో అనేది వాడమండి. టొమాటోలు అసలే చాలా కాస్ట్గా ఉన్నాయి. మా ఊర్లో అయితే కేజీ 60 రూపాయలు ఉన్నాయి. ఇలా చక్కగా మనం అయితే ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఇంకా పుదీనా వేస్తున్నాను. పుదీనా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది కదా, చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఏ పోపు అయినా మనకి బాగా ఫ్రై అయితేనే కదా ఆ కర్రీ అయినా ఫ్రై అయినా టేస్ట్ వచ్చేది. అలాగే మనం సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇంకా కరివేపాకు వేసుకుందాము. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాము. ఈ చికెన్ కర్రీలకి ఈ పోపు దినుసులు అయితే నేను అసలు వాడనండి. ఇంకా మన ఛానల్లో ఎన్నో వెరైటీస్ చికెన్ తోటి చేస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ చూడండి, చాలా సింపుల్గా ఉంటాయి. ఎంతో ఈజీగా ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా వెరైటీస్ అయితే మన ఛానల్లో చికెన్తో చాలా వెరైటీస్ చేస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ అయితే చాలా ఈజీగా ఉంటాయి కదా. ఇప్పుడైతే మనం ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాము. మనం పోపులో వేసేసుకొని చక్కగా మనం ఇలాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఎక్కడ కూడా ఒక చుక్క కూడా వాటర్ అనేది వెయ్యము. ఆ చికెన్లో అవే వచ్చేస్తాయి వాటర్ అనేది, చూసారు కదా, అవే వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. చికెన్లోంచి అలా ఊరొచ్చేస్తాయి. మనం ఎంత గట్టిగా పిండి వేసినా కూడా వాటర్ అనేది ఆటోమేటిక్గా మనకి చికెన్లో నుంచి అయితే వచ్చేస్తాయి. పసుపు వేసుకుంటున్నాము. ఈ పసుపు అనేది మనకి ఏ కూరకైనా కంపల్సరీగా కావాల్సిందే కదా, మంచి కలర్ కోసం. మనం ముందుగా చికెన్ని కడిగి ఉప్పు నీళ్ళలో పెట్టేసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ పట్టొచ్చు ఇప్పుడు, అందుకని కొంచెం లైట్గా వేసుకుందాం. ఆల్రెడీ మనం కరివేపాకు కారం కూడా పట్టేటప్పుడు మనం ఉప్పు వేసుకొని ఉన్నాము, అందువల్ల కొంచెం లైట్గా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అంటే మరింత ఆయిల్ పోసేసి ఆయిల్లో ఫ్రై చేసేయటమే కాదు, ఫ్రై అంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనం మూత పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతుంది మన చికెన్ అనేది. ఉడికిన తర్వాత కూడా మళ్ళీ మనం ఫ్రై చేసుకోవచ్చు. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు కారం అయితే ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మూత పెట్టేసామంటే చక్కగా ఇలా ఉడికిపోతుంది. దాంట్లోంచి వాటర్ అయితే అదే వచ్చేస్తుంది. ఆ వాటర్లో ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాము. అప్పుడు ఇది వేరే టేస్ట్ ఉంటుంది.
ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఎంతో హెల్దీ అని చెప్పుకోవచ్చు. కరివేపాకు అనేది మన అందరికీ తెలుసు కదా ఎంత మంచిది మన ఆరోగ్యానికి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు కారం అయితే ఇలా వేసేస్తున్నాను. ఇదంతా వేసుకొని చక్కగా అన్ని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇదే కారం, ఇంకా మనమైతే కారం కూడా ఎక్కడ వేయము. దీంట్లో అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి, మిరియాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి కారం అయితే చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీకు కారం సరిపోదు అనుకుంటే అప్పుడు మీరు ఎండు కారం వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలాగా ఒక ముక్కాలు కేజీ చికెన్ అయితే ఇది ఈ విధంగా ఫ్రై చేస్తే ఇది చక్కగా 2 రోజులున్నా పాడవదండి, అంత బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మనకి దీంట్లోకి కాంబినేషన్ ఇంకా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వాడడం మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఆయిల్ తక్కువలోనే మంచి టేస్టీగా ఫ్రై అయితే చేసుకుంటున్నాము. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇదే విధంగా చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తినేశారు. ఎంతో హెల్దీ అని చెప్పుకోవచ్చు. మనం కరివేపాకుతో చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, చికెన్ కూడా తినొచ్చు. ఇలా మూత పెట్టేసామంటే చక్కగా మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది, చక్కగా ఫ్రై అయిపోతూ ఉంది. ఇంక మనం ఎక్కడ కూడా వాటర్ వేయలేదు, చక్కగా అదే ఫైన్గా ఉడికిపోయింది. ఆయిల్ కూడా తక్కువ వాడుకుంటున్నాం మనం ఇక్కడ, చూస్తున్నారు కదా. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లోనే మీరు కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు, ఇంకా ఎంతో టేస్ట్గా ఉంటుందన్నమాట కస్తూరి మేతి వేసుకోవడం వల్ల. ఇలాగే ఫ్రై చేసుకోండి. ఎప్పుడు తినే నార్మల్ చికెన్ కర్రీసే కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందన్నమాట ఇది. ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టేయకుండా మనం కొంచెం దగ్గరుండి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి సాల్ట్ చూసుకొని మనం ఫైనల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎవరో టేస్ట్ తగ్గట్టు వాళ్ళు దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం లైట్గా పట్టింది, వేసేసాను. ఇంకా దీన్ని ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి. చక్కగా సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. మనం పక్కకి వెళ్ళామంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్గా పచ్చిమిర్చి వేస్తున్నాము కట్ చేసి. ఇది ఒక మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇలా ఫైనల్గా వేసుకోవడం వల్ల ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా మన చికెన్కి పడుతుంది. ఈ పచ్చి వాసనతో పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఫస్ట్ వేస్తే అదొక టేస్టు, ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయిన తర్వాత, ఫ్రై రెడీ అయిపోయిన తర్వాత వేసుకుంటే ఇదొక టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్ కొత్తిమీర అయితే వేసేస్తున్నాము. మనకి కరివేపాకు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.